ఎంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన మన కన్నతండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, బైబిల్లో వ్రాయబడిన చరిత్రకారుల యొక్క చరిత్రను ఆలోచించడానికి, తెలుసుకోవడానికి, ఆ ప్రకారంగా జీవించడానికి చేరి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులకు అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వక వందనాలు. కిందటి భాగంలో మనము ఎంతో మంది న్యాయాధిపతులను గురించి మనం ఆలోచించాం. న్యాయాధిపతుల గ్రంథం అనేది మాదిరికరమైన న్యాయాధిపతుల యొక్క చరిత్ర మనకు కనిపిస్తుంది. మాదిరిగా ఉన్నవారు ఎవరైతే మనకు పాత నిబంధనలో కనిపిస్తున్నారో వారందరూ ఎలాగైతే నడుచుకున్నారో అలాగే నడుచుకోవడము ఈ ప్రస్తుత కాలంలో అది మన ధర్మం. వారిని మనం మాదిరిగా పెట్టుకోవడం అనేది ఆజ్ఞపూర్వకంగా మనకి ఇవ్వబడినది. ఎందుకంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఎలా జీవించాలో అనేది వారి జీవితాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి పాత నిబంధనలో ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో, ప్రవక్తలు ఉన్నారో, వారి యొక్క శ్రమానుభవాన్ని మాదిరిగా పెట్టుకోవడం మనకు చాలా అవసరం. మనమందరం కూడా నిత్యత్వంలో ఉండాలి అంటే, ఏ లోకం నుండి అయితే వచ్చామో ఆ లోకానికి తిరిగి చేరుకోవాలి అంటే, మాదిరిగా ఉన్నవారు ఎలాగైతే జీవించారో అలా మనం జీవించాలి. మన జీవితం కూడా ఎలా ఉండాలంటే మాదిరికరమైన జీవితముగా ఉండాలి. తిమోతి గారికి అదే చెప్పారు ఈ పౌలు గారు పత్రికను రాసి, ఇదిగో నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు కాబట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరింపకుండా చూసుకో. నీ మాటల్లో అయినా, నీ ప్రేమలో అయినా, నీ పవిత్రతలో అయినా, నీ విశ్వాసంలో అయినా నువ్వు ఎలా ఉండాలి అంటే విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. అది ఆనాడు కేవలం తిమోతి గారికి తెలియజేసిన మాట కాదు, ఈనాడు మనకు కూడా ఆయన తెలియజేస్తున్న సందేశం. ఆ ప్రకారంగా మనం మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మాదిరికరమైన సంఘము మనకు కనిపిస్తుంది, మాదిరికరమైన జనులు మనకు కనిపిస్తారు, మాదిరికరమైన సంఘ సభ్యులు మనకు కనిపిస్తారు, మాదిరికరమైన జీవితాలు ఎన్నో మనకు కనిపిస్తాయి. అలాగే మనము కూడా మాదిరికరంగా ఉండాలి అనేది తండ్రి అయిన దేవుని కోరిక. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా మాదిరిగా ఉన్నవారు. భక్తులైన వారు కొన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నవారైతే యేసుక్రీస్తు వారు అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నవారు. అన్ని విషయాలలో ఆయన మాదిరిగా ఉండి మనకు తెలియజేసిన విషయం ఏంటంటే, ఇదిగో నేను ఎలాగైతే జీవిస్తున్నానో అలాగే మీరు కూడా జీవించాలి. నేను ఎలాగైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నానో మీరు కూడా అలాగే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. నేను ఎలాగైతే తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తున్నానో మీరు కూడా అలాగే తండ్రి యొక్క సంకల్పంలో భాగస్థులై ఆ ప్రకారంగా జీవించడము చాలా అంటే చాలా ఉత్తమం అన్న విషయాన్ని మనకు చాలాసార్లు ఆయన తన ప్రసంగంలో కానివ్వండి, శిష్యులతో తెలియజేస్తున్నప్పుడు కానివ్వండి, సమూహంతో తెలియజేస్తున్నప్పుడు కానివ్వండి, మనకు తెలియజేసిన ఒకే ఒక విషయం ఏంటంటే, ఇదిగో నేను ఎలాగైతే నడుచుకుంటున్నానో మీరు కూడా అలాగే నడుచుకోవాలి. ఆయన ఎలాగైతే నడుచుకున్నాడో అలా మనం నడుచుకోవడం అనేది క్రమం. అలా యేసుక్రీస్తు వారిని ఫుల్ఫిల్ చేయాలి అని ఒక మెంటాలిటీతో ఉన్న ఒక గొప్ప భక్తుడు, వ్యక్తి ఎవరు అంటే అపోస్తులుడైన పౌలు గారు. అందుకే ఆయన చాలా గర్వంగా తెలియజేసిన విషయం ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోను. నేను ఆయనను మాదిరిగా పెట్టుకున్నాను, అట్లీస్ట్ మీరు నన్నైనా మాదిరిగా పెట్టుకోండి. ఆయన ఎలాగైతే నడుచుకున్నారో నేను కూడా అలాగే నడుచుకుంటున్నాను, అట్లీస్ట్ మీరు నేను నడుచుకున్నట్టుగా అయినా నడుచుకోండి. ఆయన
మహాశిఖరముగా ఉన్నాడు. ఆయన అంతవరకు మీరు చేరలేకపోయి ఉండొచ్చేమో, అట్లీస్ట్ నా వరకైనా మీరు చేరేవారిగా ఉండాలి అని మాదిరికరమైన జీవితాన్ని కలిగిన యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకున్న పౌలు గారు, ఆయన కూడా మాదిరికరమైన జీవితాన్ని కలిగిన వారు. అలా భక్తులైన వారు ఎంతోమంది మాదిరికరమైన జీవితాన్ని కలిగిన వారు. ఈ క్రమంలోనే న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులను గూర్చి మనం ఆలోచిస్తున్నాం. న్యాయాధిపతులు అన్నవారు ఎన్నిక చేయబడ్డానికి గల ముఖ్య కారణమే ఇశ్రాయేలీయులు దోషక్రియలు చేసి యెహోవా దృష్టికి దోషులైపోయి అన్య రాజులకు అప్పగించబడ్డారు. ఆ అన్య రాజుల చేతిలో నుండి విడిపించడానికే ఎన్నిక చేయబడిన వారే ఈ న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతుల యొక్క లక్షణాలు ఎలా ఉండాలో వారి యొక్క క్వాలిఫికేషన్ని కూడా మనకు తెలియజేశారు. అందులో ప్రాముఖ్యంగా 4 క్వాలిఫికేషన్స్. ఒకటి, సామర్థ్యం గలవారిగా ఉండాలి, దైవభక్తి గలవారిగా ఉండాలి, సత్యాసక్తి గలవారిగా ఉండాలి, లంచగొండు కాని వారిగా ఉండాలి. ఈ 4 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో ఆ వ్యక్తి న్యాయాధిపతిగా ఉండే అర్హత గలవాడు. ఒకవేళ లేకపోతే న్యాయాధిపతిగా ఉండే అర్హత లేదు. అలా మొట్టమొదటిగా న్యాయాధిపతిగా ఎన్నిక చేయబడిన వ్యక్తే ఒత్నియేలు గారు, ఆ తర్వాత యెహూదు గారు, ఆ తర్వాత షెమ్గరు గారు, ఆ తర్వాత దెబోరా గారు. ఆ తర్వాత ఈ న్యాయాధిపతిని గూర్చే మనం ఆలోచించాలి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనం పరిశీలించాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైపోతారు. దోషులైన వారిని మిద్యానీయులకు తండ్రి అయిన దేవుడు అప్పగించేస్తాడు. ఆ మిద్యానీయులు ఎవరు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాం. మిద్యానీయులు ఎవరు? అబ్రహాము గారు శారమ్మ గారు చనిపోయిన తర్వాత ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటారు. ఆమె పేరు కెతూరా. ఆ కెతూరా గారికి పుట్టిన 4వ కుమారుడే మిద్యాను. ఆ మిద్యాను నుండి వచ్చిన వారే మిద్యానీయులు. ఆ మిద్యానీయులకు ఇశ్రాయేలీయులు అనగా మన పాఠ్యభాగంలో ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు అప్పగింపబడ్డారు అంటే 7 ఏళ్ళు వారు అప్పగింపబడ్డారు. 7 ఏళ్ళు వారు చాలా కఠినముగా బాధింపబడ్డారు. అక్కడ మనకు తెలియజేస్తున్న విషయం కూడా ఏంటంటే వారు మిక్కిలి హీన దశలోనికి వెళ్ళిపోతారు. వారు వేసుకున్న పంటను నాశనం చేసేస్తున్నారు. వారు ఏదైనా జీవన సాధనమైనది ఏదైనా ఉంచుకుంటే దాన్ని అంతటిని పాడు చేస్తున్నారు. వారి పశువులను పాడు చేస్తున్నారు. వారు తింటున్న తిండిని పాడు చేస్తున్నారు. టోటల్గా వారు నివసిస్తున్న ఆ ప్రదేశాన్ని కూడా వారు ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. చాలా కఠినంగా ప్రవర్తించారు ఇశ్రాయేలీయుల పట్ల. కారణం ఏంటంటే వారికి మనసు లేదని కాదు, వీరిని బాధించడమే వారి టార్గెట్ కాదు. తండ్రి అయిన దేవుణ్ణి ఇశ్రాయేలీయులు ఎంతైతే బాధించారో, ఆయనను వదిలేసి ఎంతైతే మూర్ఖులుగా ప్రవర్తించారో, ఆ మూర్ఖత్వాన్ని ఇశ్రాయేలీయులకు తెలియజేయడానికి తండ్రి అయిన దేవుడు మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలీయులను అప్పగించేశాడు. కేవలం 7 ఇయర్స్లోనే వారు హీన దశలోనికి వెళ్ళిపోయారు. ఆ 7 ఇయర్స్లోనే వారు ఎంతటి స్థితిలోనికి వెళ్ళిపోయారు అంటే చెదిరిపోయే అంతగా వారు బాధింపబడ్డారు. వారు నివసిస్తున్న ఆ ప్రాంతం నుండి చెదిరిపోయే అంతగా కొండల్లోనున్న వాగుల్లోనికి వెళ్ళిపోతున్నారు, గుహల్లోనికి వెళ్ళిపోతున్నారు, దుర్గంలోనికి వెళ్ళిపోతున్నారు. వాటిని వారు సిద్ధపరచుకుంటున్నారు. ఎందుకంటే ఈ మిద్యానీయులు మనల్ని ఊరికేనే విడిచిపెట్టేవారు కాదు, మనల్ని ప్రశాంతంగా విడిచిపెట్టేవారు కాదు అనేసి వెంటనే వారు ఏం చేశారంటే వారి యొక్క ప్రదేశాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయేవారు. ఈ క్రమంలోనే చరిత్రను మనం ఆలోచిస్తే రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మనకు అనిపిస్తుంది. ఏంటి అంటే న్యాయాధిపతుల కాలంలో కరువు వస్తుంది. ఆ కరువు కాలంలో
నయోమి కుటుంబము మోయాబు దేశానికి వెళ్ళిపోతుంది. ఏ కాలంలో అంటే న్యాయాధిపతుల కాలంలో. న్యాయాధిపతుల కాలంలో జరిగిన అతిపెద్ద సంఘటన కరువు కాలం ఏది అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తున్న సందర్భమే. అంతకు ముందు ఉన్న న్యాయాధిపతుల్లో రాకముందు అలాంటి కరువు రాలేదు. ఆ తర్వాత ఉన్న న్యాయాధిపతుల కాలంలో అలాంటి కరువు వారికి రాలేదు. ఒక ప్రాంతం నుండి చెదిరిపోయేంతగా బాధింపబడ్డారు అంటే మిద్యానీయులు నార్మల్గా వారిని టార్చర్ పెట్టట్లేదు. అది గత భాగంలో మనం ఆలోచించాం. కాబట్టి రూతు గ్రంథం అనేది పర్టికులర్గా వేరుగా వ్రాయబడినది కాదు. న్యాయాధిపతుల కాలంలోనే ఒక న్యాయాధిపతి ఉన్న ఆ సంఘటనల ఆ కాలంలోనే ఒక కుటుంబాన్ని గూర్చిన వివరణ, ఒక కుటుంబాన్ని గూర్చిన సందేశం, అది కూడా మాదిరికరమైన జీవితాన్ని కలిగిన వారి యొక్క సందేశం. అదే రూతు గ్రంథం కంటిన్యూషన్ పార్ట్. అది వారి కరువు కలిగింది. ఆ కరువు వల్లనే మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అలా కొంతమంది వారికి తోచిన ప్రాంతానికి వారు వెళ్ళిపోయారు. ఇక ఈ క్రమంలోనే మనం ఆలోచిస్తే వారు దేశమంతటిని కూడా ఏం చేస్తున్నారంటే పాడు చేస్తున్నారు. ఇశ్రాయేలులందరినీ కూడా ఈన దశలోనికి తీసుకొని వెళ్ళిపోతున్నారు. 5వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టుకున్నారు. ఏం చేశారు? మళ్ళీ యెహోవాకు మొరపెట్టుకున్నారు. ఇక చివరికి ఆయనే దిక్కు అనేసి అన్నిటినీ పక్కన పెట్టేసి దేవుణ్ణి మొరపెట్టుకోగానే దేవుడు వారి యొక్క బాధను, వారి యొక్క శ్రమను, వారు బాధింపబడుతున్న ఆ సంఘటనను, వారి మొరను ఆలకించి 7వ వచనంలో మాట్లాడుతున్నారు. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఇలాగు ప్రకటించాను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మును తోడుకొని వచ్చి తిని, ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి తోడుకొని వచ్చిన ఆ సంఘటనను మరలా జ్ఞాపకం చేస్తున్నారు ఆయన. ఇలాంటి సందర్భము అనగా ఏదైతే ఐగుప్తు దేశంలో నుండి నడిపించారో ఆ సందర్భాన్ని అనేక సార్లు ఇశ్రాయేలీలో జ్ఞాపకం చేస్తారు యెహోవా దేవుడు. ఎందుకంటే వారు అక్కడే కదా బాధింపబడుతున్నారు. మొట్టమొదటి విడుదల అక్కడి నుండి కలిగింది కదా. వారు శ్రమిస్తున్నారు అక్కడే కదా. 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వంలో నుండి వారిని విడిపించాడు. విడిపించిన ఆ సంఘటన చిన్న విషయం కాదు. అక్కడే 10 తెగుళ్ళు కనిపిస్తాయి. మార్గ మధ్యంలో ఎర్ర సముద్రం వస్తే ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తారు. వారు ఎంతైతే దూరం నడుస్తున్నారో అంత దూరం వారి కాళ్ళు వాయలేదు, వారి చెప్పులు వరిగిపోలేదు. వారికి ఎలాంటి ప్రమాదం కలగకుండా నీరంటే నీరు, ఆహారం అంటే ఆహారము, మాంసం అంటే మాంసము, ఏదంటే అది వారికి కలుగు చేస్తూనే వచ్చాడు. వారిని అక్కడి నుండి విడిపించి తీసుకొని వచ్చిన సంగతి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే అది చిన్న విషయం కాదు కాబట్టి. మీకు శత్రువులుగా ఉన్న వారిని అందరినీ కూడా నేను హతం చేశాను. ఎవరైతే మిమ్మల్ని ఎదిరిస్తున్నారో వారందరికీ నేను అడ్డుగా నిలబడ్డా. వారినందరినీ కూడా
తోలివేసి వారు నివసిస్తున్న దేశాన్ని మీకిచ్చాను. వారు నివసిస్తున్న దేశాన్ని మీకిచ్చాను. అందుకే మరలా కన్ఫర్మేషన్ చేస్తున్నాడు, ఇదిగో నేను మీ దేవుడనైన యెహోవాను, నేనే. తన ఔన్నత్యాన్ని మరలా తెలియజేస్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే మర్చిపోయారు కదా, సులువుగా మర్చిపోయే తత్వం ఇశ్రాయేలీయులది. అందుకే మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో నేనే ఆ యెహోవాను, అక్కడ నుండి రక్షించింది నేనే, ఇప్పుడు మీరు మొరపెట్టుకుంటున్న ఆ యెహోవాను కూడా నేనే, ఏనాటికైనా మీకు దిక్కవలసింది నేనే అనేసి తనను గూర్చిన ఆ పరిచయాన్ని తెలియజేసుకొని ఒక ప్రవక్తను పంపించి తెలియజేస్తున్న విషయం ఇది. యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని సెలవిచ్చాడో తెలుసా? ఇదిగో ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని ఆయన నడిపించాడు కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు మిమ్మల్ని కాపాడుకుంటూనే వచ్చాడు అన్ని సందర్భాలలో. అంతకు ముందు ఉన్న ఆ సందర్భాలలో కూడా ఇశ్రాయేలీయులను న్యాయాధిపతులే వారిని కాపాడారు. ఇప్పుడు కూడా వారు మొరపెట్టుకున్న వెంటనే నేనే మిమ్మల్ని రక్షించేవాడిని. 10వ వచనంలో మాట్లాడుతూ, మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని, కానీ మీరు నా మాట వినకపోతీరి. ఏం చేశారు? మీరు మాట వినలేదు. ఏమని చెప్పారు? వారి దేవతలకు భయపడకండి, వారి దేవతలకు మీరు మొక్కకండి, వారి దేవతలకు మీరు లోబడకండి అని నేను చెబితే మీరేం చేశారు? నా మాట వినలేదు. నా మాట వినకుండా మీరు ఏం చేశారు? అదే దేవతల వైపు తిరుగుతున్నారు. అమోరీయుల దేశంలో ఉన్నప్పుడు వారు అదే ప్రవర్తన కలిగి ఉన్నారు. అమోరీయులు ఎలాగైతే ప్రవర్తిస్తున్నారో అలాగే వీరు కూడా ప్రవర్తిస్తున్నారు అన్యులుగా. అందుకే ఈ శిక్షను మీ మీదికి తీసుకొని రావడం ఖచ్చితం. అందుకే మీరు ఇంతగా బాధింపబడుతున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వారికి మంచి సమాచారాన్ని 11వ వచనంలో తెలియజేస్తున్నారు. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. బాధింపబడుతున్న ఇశ్రాయేలీయులను ఇప్పుడు రక్షించడానికి ఎవరొచ్చారంటే అతని పేరుని జ్ఞాపకం చేస్తున్నారు, అతని పేరుని చెబుతున్నారు. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడెను. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. అసలు వ్యక్తి ఇప్పుడు ఎంటర్ అయ్యాడు. ఎందుకంటే ఇశ్రాయేలులను కాపాడాలి కదా, బాధింపబడుతున్న ఇశ్రాయేలులను రక్షించాలి కదా. ఇతని పరిస్థితి కూడా, గిద్యోను గారి యొక్క పరిస్థితి కూడా ఆ సమయానికి ఎలా ఉంది అంటే, మిద్యానీయులకు కనిపించకుండా గానుగ చాటున ఆయన గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. ఎందుకంటే తిన్నగా ఉండనివ్వట్లేదు కదా, వీరు ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు మిద్యానీయులు. ప్రతిసారి టార్చర్ పెడుతూనే ఉన్నారు కదా, వేసుకున్న పంటను నాశనం చేస్తున్నారు. ఏదైనా ఉపయోగకరమైనది ఉందా అంటే దాన్ని నాశనం చేస్తున్నారు. అందుకే గిద్యోను గారు కూడా ఏం చేస్తున్నారు ఇక్కడ? మిద్యానీయులకు భయపడి వారికి కనిపించకుండా గానుగ చాటున ఆయన గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. గోధుమలు ఉండాలి కదా, తినాలంటే, కడుపు నింపుకోవాలి అంటే గోధుమలు ఉండాలి, రొట్టె చేసుకోవాలి అంటే గోధుమలు కావాలి అనేసి ఎవ్వరికి కనిపించకుండా ఆయన ఏం చేస్తున్నారు?
గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. అప్పుడు యెహోవా దూత అతనికి కనిపించి మాట్లాడుతున్నారు. ఏమని అంటే, పరాక్రమము గల బలాఢ్యుడా. ఏంటంట? పరాక్రమము గల బలాఢ్యుడా. కానీ పై సందర్భంలో గిద్యోను గారి యొక్క స్థితి అలా కనిపిస్తుందా? మిద్యానీయులకు భయపడి ఆయన ఏం చేస్తున్నాడు? గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. అలాంటి ఆయన దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నాడు దూత? పరాక్రమము గల బలాఢ్యుడా. అంటే ఏమాత్రమైన ఇందులో ధైర్యం కనిపిస్తుందా? కానీ మాట మాత్రం అలాగే వస్తుంది దూత దగ్గర నుండి. అతని మెంటాలిటీ, అతని స్వభావము అక్కడ చూస్తున్న సందర్భంలో గిద్యోను గారు ధైర్యవంతుడిగా కనిపించట్లేదు. కానీ యెహోవా దూత మాత్రము చాలా స్పష్టంగా తెలియజేసిన విషయం ఏంటంటే, పరాక్రమము గల బలాఢ్యుడా. బలాఢ్యుడా అని కూడా కాదు, ఏంటంట? పరాక్రమము గల బలాఢ్యుడా. అంటే బలవంతుల కంటే బలవంతుణ్ణి ఏమంటారంటే పరాక్రమము గల బలాఢ్యుడా. అంటే ఓటమి లేని వారిని పరాక్రమము అంటారు. కానీ ఈయన మాత్రము గానుగ చాటుని ఏం చేస్తున్నాడు? గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. అంటే ఎవరికి భయపడి? మిద్యానీయులకు భయపడి. మిద్యానీయులకు భయపడుతున్న ఆ గిద్యోను గారు ఇప్పుడు ఎవరిని రక్షించాలి? ఇశ్రాయేలీయులను రక్షించడానికి. కింది మాటల్లో అదే ఉంటుంది. 12వ వచనంలో యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆయన. యెహోవా దూత వచ్చి ఇదిగో నీకు తోడై ఉన్నాడు యెహోవా అనగానే వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు? గిద్యోను గారు మాట్లాడుతున్న మాట ఏంటి? చిత్తగించుము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉన్నాడు ఎలా. ఇదంతా కూడా మాకు ఎలా సంభవిస్తుంది? ఇంతగా బాధపడుతున్నాము, ఇంతగా మేము శ్రమ పడుతున్నాము, అసలు ఏమాత్రము కూడా మేము మనుషుల్లాగా అనట్లేదు ఈ మిద్యానీయులకు. ఆ యెహోవా తోడుంటే మాకెందుకు ఇలా జరిగేది? 13వ వచనంలో గిద్యోను చిత్తగించుము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇదంతయు మాకు ఏల సంభవించెను. యెహోవా ఐగుప్తు నుండి మమ్మును రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పాను. కన్ఫర్మ్ చేస్తున్నారు ఏమని? యెహోవా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు. మేము మా పితరుల ద్వారా విన్నాము, ఐగుప్తు దేశంలో నుండి మా పితరులను ఎలా నడిపించాడో ఆ అద్భుత కార్యములన్నీ కూడా ఏమైపోయాయి? ఇప్పుడు లేవా? అవన్నీ మాకు కనిపించట్లేదు. పితరులు ఏమో గొప్పగా చెప్పారు, అలాంటి గొప్ప గొప్ప విషయాలు ఇక్కడ ఏం కనిపించట్లేదేంటి అనేసి యెహోవా దూతతో మాట్లాడితే, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. ఏమంటున్నారు ఇక్కడ? కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇదిగో నువ్వు ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతిలో నుండి ఏం చేయాలి? రక్షించాలి. నేను నీకు తోడుగా ఉంటా. ఆయనేమో అక్కడ అడుగుతున్నాడు, ఐగుప్తు దేశం నుండి నడిపించినప్పుడు ఎంత అద్భుత కార్యములు ఉన్నాయో, ఆ మహాకార్యములు ఏవైతే ఉన్నాయో మా పితరుల ద్వారా మేము విన్నాము, కానీ ఇప్పుడు అవన్నీ ఏం కనిపించట్లేదేంటి అని అంటే, అప్పుడు యెహోవా చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో బలం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, నువ్వేం కంగారు పడకు, నేనున్నాను. ఇశ్రాయేలులను రక్షించేది నువ్వే, నేను నీకు తోడై ఉన్నాను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇంతకు ముందు కూడా నేను చెప్పాను యెహోవా దూతను గురించి. యెహోవా దూత అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. కింది సందర్భంలో మాట్లాడతాడు, ముఖాముఖిగా నేను ఆయనను చూశాను అని మాట్లాడతాడు ఆయన గిద్యోను గారు.
దేవుణ్ణి చూస్తే ఎవరు కూడా బ్రతకలేరు. దేవుణ్ణి చూస్తే ఎవరు కూడా బ్రతకలేరు. కానీ ఆయనను చూస్తే మాత్రము బ్రతికే ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన యెహోవా దూత కాబట్టి. ఈయన సందర్భంలోనే యెహోవా ఆత్మ కూడా వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పాత నిబంధనలో ఎక్కడైనా యెహోవా దూత అని కనిపించింది అంటే అది ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని దూత అని కూడా ఉంటుంది. రైట్. సో ఇక్కడ మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, గిద్యోను గారు అడిగిన ప్రతిదానికి ఆయన సమాధానం చెప్పేసాడు. ఏంటంటే, ఇదిగో నువ్వే రక్షిస్తావు ఇశ్రాయేలీయులను, వారిని రక్షించేది నువ్వే అనేసి అన్నప్పుడు కింది మాటల్లో ఆయన తెలియజేస్తాడు. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిది. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. ఇక్కడ గిద్యోను గారికి అర్థం కావట్లేదు. గిద్యోను గారికి అర్థం కావట్లేదు. యెహోవా సహాయం ఉంటే, యెహోవా తోడు ఉంటే ఎంత పెద్ద కార్యమైనా చేయగలం అన్న విషయాన్ని గమనించట్లేదు ఆయన. మోరోవర్గా మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఎప్పుడు కూడా గొప్పవారిని ఎంచుకోడు, ఎప్పుడు కూడా బలవంతులను ఆయన ఎంచుకోడు. ఎలాంటి వారిని ఎన్నిక చేసుకుంటాడంటే, ఏమీ లేని వారినే ఎన్నిక చేసుకుంటాడు. ఇక్కడ ఆయన తన పరిచయాన్ని తెలియజేసుకుంటున్నాడు. 15వ వచనంలో గిద్యోను గారు ఏమనంటే, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిది. ఏంటంట? మనష్షే గోత్రంలో ఆయన కుటుంబం ఎలా ఉందంట? ఎన్నిక లేనిది. మనష్షే గోత్రమే అనేది ఏంటి అంటే, అది సగగోత్రం. అది సగగోత్రం. ఎందుకంటే యోసేపు గారికి రావాల్సిన ఒక గోత్రం ఏదైతే ఉందో అది 2గా డివైడ్ అయ్యింది. ఒకటి మనష్షేకి, రెండవది ఎఫ్రాయిముకి. 2 కూడా సగమైపోయాయి. ఒక గోత్రం ఏమైంది? సగమైపోయింది. సగ భాగము మనష్షేకి వస్తే సగ భాగము ఎఫ్రాయిముకి వెళ్ళింది. రైట్. అలా సగములో ఉన్న ఆ మనష్షే గోత్రంలో కూడా నా కుటుంబం ఎలా ఉందంటే ఎన్నిక లేనిదిగా ఉంది. ఎన్నిక లేనిదే కాక నేను కూడా నా కుటుంబంలో ఎలా ఉన్నానో తెలుసా? కనిష్ఠుడనై ఉన్నాను. అంటే చివరి వాడిగానే ఉన్నాను. నేను ఎలా ఉన్నాను? చివరి వాడిగా ఉన్నాను. నాకంటే పెద్దవారు ఉన్నారు కదా, కానీ నన్నెందుకు ఎన్నిక చేసుకుంటున్నావు? నన్నెందుకు ఈ కార్యం చేయమంటున్నావు అనేసి దూతను ప్రశ్నిస్తున్నాడు ఆయన. 16వ వచనంలో, నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అప్పుడు అందుకు యెహోవా ఆయననేమి, నేను నీకు తోడై ఉన్నాను గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చాను. ఈయనేమో అంతకంతకు దిగజారిపోయినట్టుగా మాట్లాడుతుంటే అక్కడ యెహోవా దూత మాత్రం అంతకంతకు ఏం చేస్తున్నాడు? నువ్వు అది కాదు ఇది అన్న జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ విషయం కూడా ఏంటంటే, గిద్యోను గారికి తన అసలు రూపం అర్థం కాలేదు, అసలు ప్రభావం అనేది అర్థం కాలేదు, తన బలం ఎలా ఉంటుందో తనకు తెలియదు. అందుకే కొందరు చూడండి, కొందరికి టాలెంట్ ఉంటుంది కానీ ఆ టాలెంట్ని బయట పెట్టేంత వరకు వారు టాలెంటెడ్ పర్సన్ అన్న విషయం తెలియదు. అరే నీలో ఈ టాలెంట్ ఉందిరా అనగానే అప్పుడు అర్థం చేసుకుంటారు, అరే నాలో ఈ టాలెంట్ ఉంది కాబట్టి నేను సింగింగ్లో బాగున్నాను కాబట్టి సింగర్ అవుతాను,
నేను డ్యాన్స్ బాగా చేస్తాను కాబట్టి నేను డాన్సర్ అవుతాను, నేను బాగా చెప్తాను కాబట్టి నేను ఒక ఇన్స్పిరేషన్ స్పీకర్ అవుతాను, మోటివేషనల్ స్పీకర్ అవుతాను కదండి. ఇలా అనేక కార్యక్రమాలలో మనం చూస్తే ఎదుటి వారు చెప్పేంత వరకు కూడా కొందరు ట్యూబ్ లైట్లుగానే ఉంటారు. ఇక్కడ గిద్యోను గారు కూడా అలాగే ఉన్నారు. వెలగట్లేదు ఆయన ఎంత గొప్పవాడు అనేసి, ఆయన ఎంత పరాక్రమము గలవాడో అర్థం కాలేదు. అందుకే దూత వచ్చిన వెంటనే తన ఇంటర్వ్యూస్ ఎలా ఉంది, అతన్ని కనిపించిన వెంటనే పరాక్రమము గల బలాఢ్యుడా, ఇదిగో గిద్యోను అన్నట్టుగా ఆయన దగ్గరికి రాలేదు. ఎలా వచ్చాడు దూత? పరాక్రమము గల బలాఢ్యుడా అంటే అతను ఎంత పరాక్రమము గలవాడో గిద్యోను గారికి తెలియదు. తన టాలెంట్ ఏంటో తనకు అర్థం కాలేదు. అలా కింది మాటలు కూడా ఆలోచిస్తే తాను ఎంత చిన్నవాడో, తాను ఎంత పేద స్థితిలో ఉన్నాడో, తాను ఎంత కిందివాడో అన్న దాని గురించి ఆలోచిస్తున్నాడు. కానీ అంత కింది స్థాయిలో ఉన్న నన్ను ఆయన వాడుకుంటున్నాడంటే నేను ఎంత గొప్పవాడను అన్న ఆలోచనలోనికి రావట్లేదు. కానీ మాటికి జ్ఞాపకం చేస్తున్నాడు ఏమనంటే, ఇదిగో నేను తోడున్నాను కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నేనున్నాను కదా అని ప్రతిసారి ఆయనకు భుజం తట్టి ధైర్యం ఇస్తున్నాడు. మనం కూడా అలాగే మన టాలెంట్ ఏదైతే ఉందో అది బయట పెట్టకుండా మనలో ఉంచుకుంటాం. గిద్యోను గారి లాగా అది ఒకరు చెప్పేంత వరకు మనకు అర్థం కాదు నాలో ఈ టాలెంట్ ఉంది అనేసి. ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, బాబు నీ టాలెంట్ చాలా గొప్పది, నువ్వు నార్మల్ వ్యక్తివి కాదు, పరాక్రమం గలవాడివి నువ్వు, కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఇశ్రాయేలును రక్షించి అంతే అనేసి తనకు ధైర్యం చెప్పారు. 16వ వచనంలో, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుషుని హతము చేయునట్లు మిద్యానీయులను నీవు హతము చేయదో. ఎంత బలాఢ్యుడు చూడండి, ఎంత బలవంతుడు, ఎంత సామర్థ్యము గలవాడు. ఎంత సామర్థ్యము గలవాడు అంటే ఒక మనుషుని చంపేస్తే ఎంతైతే సమయం పడుతుందో మిద్యానీయులనందరినీ కూడా హతం చేయడానికి అంతే సమయం పడుతుంది నీకు. ఒక మనుషుని ఎలాగైతే కొట్టేయగలవో అలాగే మిద్యానీయులనందరినీ కూడా నువ్వు కొట్టేయగలవు. అంత టాలెంటెడ్ పర్సన్ నువ్వు. అతని టాలెంట్ ఏంటో మనం ముందు మాటల్లో చూద్దాం. కానీ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు నార్మల్ వ్యక్తివి కాదు అనేసి. కాబట్టి గిద్యోను గారు పరాక్రమం గలవారు అన్న విషయాన్ని మాటికి మాటికి యెహోవా దూత జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. 17వ వచనంలో, అందుకు అతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాట మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనపరచుము. ఏం చెప్తున్నాడు ఆయన? ఇదిగో మాట్లాడుచున్నావు నువ్వే అని నాకు కన్ఫర్మ్ అవ్వాలి. ఎందుకంటే నాకు ఒక చిన్న సందేహం ఉంది, ఆ సందేహాన్ని నేను నివృత్తి చేసుకోవాలి. కాబట్టి నువ్వు ఇక్కడే ఉంటే నీ కొరకు నేను ఒక అర్పణను తీసుకొని వస్తాను. నువ్వే అన్న విషయాన్ని నేను కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. కన్ఫర్మ్ చేసుకోకుండా ఎవరు మాట పడితే వాళ్ళ మాట నేను ఎందుకు అంగీకరించాలి కదా. ఆధ్యాత్మికంగా కూడా మనం ఆలోచిస్తే గిద్యోను గారు ఎలాగైతే కన్ఫర్మ్ చేసుకోవాలి ఇది సత్యమా అసత్యమా, మాట్లాడుతున్న ఈయన యెహోవానా కాదా, ఈయన నిజమైన దేవుడా కాదా అన్న కన్ఫర్మేషన్ గిద్యోను గారికి అవసరమైంది. ఈరోజు మనం కూడా బోధ విషయంలో కానివ్వండి, బోధకుడి విషయంలో కానివ్వండి, సంఘం విషయంలో కానివ్వండి ఎలా ఉండాలి అంటే కన్ఫర్మేషన్ చేసుకునేవారిగా ఉండాలి. ఎలా పౌలు గారు శీల గారు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అనేసి బెరియా సంఘం వారు ఎలాగైతే పరిశీలించారో గ్రంథాలన్నిటినీ కూడా అలాంటి పరిశోధన మనలో ఉండాలి. ఎదుటి వారు చెబుతుంటే అది నిజమా కాదా అన్న ఒక ఆలోచనలో మీరు ఉండాలి. మాకు తెలిసిన వారే కదండి చెప్పేస్తున్నారు అంతా కరెక్టే అన్న మెంటాలిటీలో ఎప్పుడు కూడా ఉండకూడదు. వాక్య విషయంలో చెప్పేవారు ఎంత గొప్పవారే అయినా వాక్యంకు మించిన వారు కాదు. రైట్? మనుషుల్లో వారు ఎంత గొప్పవారి అయినా, వయసులో ఎంత గొప్పవారి అయినా వాక్యానికి మించిన వారు కాదు. అందుకే కన్ఫర్మేషన్ చేసుకోవాలి, గ్రంథాన్ని పరిశీలించాలి, వారు చెప్పేది కరెక్టా కాదా అనేది
చూసుకోవాలి. అది నేర్చుకోవాలి మీరు. గిద్యోను గారు అదే నేర్పిస్తున్నారు మనకు. ఏంటి అంటే, నువ్వు యెహోవానా కాదా అన్న విషయం నాకు కన్ఫర్మ్ కావాలి. అది కన్ఫర్మ్ అయితే అప్పుడు నేనేం చేస్తాను, మిగతా కార్యక్రమంలోనికి వెళ్తాను అనేసి అతనికి సందేహం వచ్చింది. నువ్వే అన్న విషయం నాకు కన్ఫర్మ్ అవడానికి నేను ఒక పని చేస్తాను, ఒక సూచన కావాలి నాకు అనేసి చెప్పేసి వెంటనే ఆయన లోనికి వెళ్ళేసి ఒక మేక పిల్లను ఆయన బలి చేసి, అలాగే తూమెడు పిండిని తీసుకొని పొంగని భక్ష్యములను ఆయన సిద్ధం చేసి అవన్నీ తీసుకొని వచ్చి ఏం చేస్తారంటే గంపలో ఉంచుతారు. అప్పుడు యెహోవా ఎదుగు ఆ రాయి మీద పెట్టు అనగానే తీసుకొని వెళ్ళి అక్కడ పెడతాడు. పెట్టిన వెంటనే ఆయన తన కర్ర చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. యెహోవా దూత అతనికి అదృశ్యమాయను. పెట్టాడు, బలి అర్పించాడు. అక్కడ అర్పణమును అర్పించిన తర్వాత వెంటనే అది కాలిపోయిందంటే ఇది ఖచ్చితంగా ఆయన. ఎందుకంటే అన్య దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ అన్య దేవతలు అలాంటి కార్యక్రమము చేసేవారు కాదు. వారికి అర్పించిన అర్పణను వీరే అర్పించాలి, మళ్ళీ వీళ్ళే తినేయాలి. అర్పణం అనేది ఎలా జరిగేదంటే వీళ్ళు అర్పించేవాళ్ళు మళ్ళీ వీళ్ళే తినేసేవాళ్ళు. అన్యులు అర్పించేది. అప్పుడు చెప్పుకుంటారు, అయిపోయింది, ఇంకా అంతా అయిపోయింది, తీసేసుకున్నాడు మా దేవుడు అన్నట్టుగా ఫీల్ అవుతారు. మేము అర్పించేసామనుకుంటారు. కానీ ఇతను కన్ఫర్మ్ కావాల్సింది ఏంటంటే, నేను అక్కడ పెడితే అది ఆయన స్వీకరించాలి, ఆయననా కాదా అన్న కన్ఫర్మేషన్ నాకు కావాలి అనేసి కన్ఫర్మ్ చేసుకుంటే నిజంగానే కన్ఫర్మ్ అయిపోయింది. 22వ వచనంలో గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినా. నేను ఆయన ఏం చేశాడంట, ముఖాముఖిగా ఎవరిని చూశారు, యెహోవా దూతను చూశాడు. యెహోవా దూతను చూసిన తర్వాత యెహోవా దూత కూడా చెప్తున్నాడు, అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చాను. ఏమంటున్నాడు? అసలు ఈ మాట అవసరం ఏముంది ఇక్కడ? అసలు ఈ మాట అవసరమా ఇక్కడ? కన్ఫర్మ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది కదా, ఇంకా నాడు పనిలోకి వెళ్ళి అనాలి కదా. మధ్యలో ఒక మాట చెప్తున్నాడు, ఏమని అంటే సమాధానం, భయపడకు, నీవు చావవు. ఎందుకంటే యెహోవా దేవుణ్ణి ఎవరైనా చూస్తే వారు ఏమవుతారు, బ్రతకలేరు. యెహోవా దూతనైనా చూస్తే బ్రతకలేము అనే ఒక స్థితిలో గిద్యోను గారు ఉన్నారు. కానీ యెహోవా దూతను చూస్తే ఎవరు కూడా చావు. తండ్రి అయిన దేవుణ్ణి చూసే అధికారం ఎవరికి కూడా లేదు. ఆయన స్వరమైనను ఆయన రూపమైనను ఎవడును ఎన్నడైనను చూడలేడు. ఒకవేళ చూడాలి అనుకున్న వారు బ్రతకలేరు. కానీ ముందుగానే యెహోవా దూత కన్ఫర్మ్ చేస్తుంది, నువ్వేం చావవు, నువ్వేం భయపడకు అనేసి కన్ఫర్మ్ చేసి ధైర్యం చెప్తున్నాడు. అక్కడ నుండి గిద్యోను యెహోవా నామమును బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయజ్రీయుల ఓఫ్రాలో ఉన్నది. అది ఎక్కడుందంట ఆ బలిపీఠం? అబీయజ్రీయుల ఓఫ్రాలో ఉన్నది. ఓఫ్రా ఎక్కడుందో ఒకసారి మ్యాప్ లో చూద్దాం. తర్వాత ఇక్కడ తెలియజేస్తున్నాడు, కన్ఫర్మ్ అయిపోయింది ఈయనే యెహోవా దూత అనేసి. కన్ఫర్మ్ అయిపోయిన వెంటనే ఇదిగో నువ్వేం కంగారు పడకు, నువ్వేం చావు అని చెప్పిన వెంటనే ఆయన ఏం చేశాడు, గిద్యోను గారు వెంటనే యెహోవా నామమున బలిపీఠం కట్టారు.
దానికి పేరు ఏం పెట్టాడు ఆయన? యెహోవా సమాధానకర్త. ఆయన సమాధానం కలగజేసేవాడు. ఆ బలిపీఠానికి ఆ పేరు పెట్టి ఆయన బలి అర్పించాడు. నేటి వరకు అది ఎక్కడ ఉందంట? ఓఫ్రాలో ఉన్నది. అంటే ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? గిద్యోను గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? గిద్యోను గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఓఫ్రాలోనే ఉన్నారు. అర్థమైందా? ఓఫ్రాలోనే ఉన్నారు. ఆ ఓఫ్రా ఎక్కడ ఉందో చూస్తే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది వారు ఏ ప్రాంతంలో ఉన్నవారు. రైట్? అలా టీవీ ఆన్ చేయండి. కన్ఫర్మ్ అయిపోయింది, బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టేసిన వెంటనే ఇప్పుడు పని అప్పచెప్తున్నాడు. అసలు పని ఇప్పుడు ఉంది నాన్న నువ్వు అనేసి పని అప్పచెప్తున్నాడు 25వ వచనం నుండి. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏళ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని అతనితో చెప్పాను. అప్పగించడమే పెద్ద పని. అప్పగించేశారు. ఏంటా పని? గిద్యోను గారి తండ్రి ఎవరు? గిద్యోను గారి తండ్రి ఎవరు? యోవాషు గారు గిద్యోను గారి తండ్రి. బయలుదేవతలకు బలిపీఠాన్ని కట్టింది, వాటికి దేవతా స్తంభములను కట్టింది ఎవరు అంటే యోవాషు గారు. ఎవరు ఈ యోవాషు గారు? గిద్యోను గారి తండ్రి. అప్పగించడమే పెద్ద పని. అప్పగించేశారు. ఏమని? ఇదిగో నీ తండ్రి కట్టాడే ఆ బలిపీఠాన్ని నువ్వు పడగొట్టేయాలి, అలాగే ఆ దేవతా స్తంభాలను నువ్వు ఏం చేయాలి? నరికేయాలి. అవి లేకుండా చేయాలి నువ్వు. 27వ వచనం. కాబట్టి గిద్యోను తన పని వారిలో 10 మందిని తీసుకొని యెహోవా తనతో చెప్పినట్లుగా చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేసెను. ఏం చేశాడు ఆయన? రాత్రి వేళ చేయడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే పగలందరూ ఉంటారు, బలి అర్పించేవాళ్ళు బలి అర్పిస్తారు, అక్కడ మొక్కేవాళ్ళు మొక్కుతారు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు అక్కడ జరుగుతాయి. నేను ఉన్న పలంగా వెళ్ళి దాన్ని పడగొట్టేస్తానంటే అందరు నన్ను నరికేస్తారు అనేసి భయపడి ఆయన ఏం చేశాడు? రాత్రి వేళ 10 మంది పని మనుషులను పెట్టుకొని వెళ్ళాడు, దాన్ని పడగొట్టేసాడు. పడగొట్టేసిన తర్వాత ఇక ఊరందరూ వచ్చి చూశారు. అరే ఎవరు పడగొట్టేశారు? ఈ బలిపీఠాన్ని ఎవరు పడగొట్టేశారు? ఆ దేవతా స్తంభాన్ని ఎవరు పడగొట్టేశారు? అంతా చూస్తే ఆరా తీశారు. ఎవర్రా అంటే యోవాషు కుమారుడైన గిద్యోనే ఈ పని చేశాడు అన్న విషయం కన్ఫర్మ్ అయిపోయింది. అప్పుడు రాయి అనుకుంటూ వచ్చేసారు. ఇంకా వచ్చేసి రమ్మని బయటికి 30వ వచనంలో. కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభములను పడద్రోసెను గనుక అతడు చావవలెనని వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా. ఏమంటున్నారు? ఇప్పుడు ఎలాగైనా చంపేయాలి, బయటికి రమ్మని. కానీ బలిపీఠాన్ని కట్టింది ఎవరు? ఇక్కడ బలిపీఠాన్ని కట్టించింది ఎవరు? యోవాషు గారే కట్టించారు. ఆ దేవతా స్తంభాలను పెట్టింది ఈయనే. ఇప్పుడు ఈయన దగ్గరికే వచ్చి చెప్తున్నారు బయటికి రమ్మని, చంపేద్దాం ఈసారిగా అనగానే సరే అనేసి యోవాషు గారు ఏం చేశారు? 31వ వచనంలో యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారి అందరితో మీరు బయలుపక్షముగా
వాదింతురా, మీరు వాని రక్షించుదురా. వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను. ఎవడో వాని బలిపీఠమును విరగొట్టెను గనుక వాడు దేవత అయినందున తన పక్షమున తానే వాదించవచ్చును. బలిపీఠానికి కట్టింది ఎవరు? బలిపీఠానికి కట్టింది ఎవరు? గిద్యోను గారి తండ్రి అయిన యెహోషు గారు కట్టారు. ఇప్పుడు అతిగా సీరియస్ అవ్వాల్సింది ఎవరు? ఇంత పని చేస్తావా అన్న విషయం తెలిసిన తర్వాత ఎవరు సీరియస్ అయిపోవాలి? యెహోషు గారు, తండ్రి సీరియస్ అయిపోవాలి. కానీ తండ్రి ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? తండ్రి ఏమంటున్నాడు? ఇదిగో మీరు బయలుదేవతల కోసం వచ్చారు కదా, ఆ దేవతా స్తంభాలను పడగొట్టినందుకే కదా వచ్చారు. ఇప్పుడు బయలుదేవతను పడగొట్టింది ఎవడో వారితో ఎవరు వాదించుకుంటారంటే ఆ బయలుదేవతనే వాదించుకుంటుంది. వదిలేయి. ఆ దేవత నిజమే అయితే అప్పుడు ఆ దేవత ఏం చేస్తుంది? ఆ మనుషుని ఖచ్చితంగా చంపేస్తుంది. నిజమైతే అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా చంపేస్తారు. ఆ దేవతే వచ్చి చంపేయాలి. కానీ చంపలేని స్థితి ఇక్కడ కనిపిస్తుంది. తిరగబడవలసిన తండ్రి ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? తిరగబడవలసిన తండ్రి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? గిద్యోను గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే యెహోవా అతనికి తోడై ఉన్నాడు. తండ్రి తనకు శత్రువు కావాలి, కానీ శత్రువు అయ్యాడా? లేదు. తన పక్షాన్ని మాట్లాడుతున్నారు. ఇదిగో మీరు వచ్చారు కదా బయలుదేవతల కోసం, ఓకే. ఒకవేళ బయలుదేవత అనేది నిజమే అయితే ఆ దేవత ఏం చేస్తుంది? వాదించుకుంటుంది అని చెప్పేసి 32వ వచనంలో కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు ఆయన. ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొనుమని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలు అను పేరు పెట్టాను. వెంటనే నామకరణం చేసేసాడు ఆయన. ఎందుకంటే ఎవరు చేయలేని పని చేశాడు కదా ఆయన. యెరుబ్బయలు అన్న పేరుకు అర్థము ఫుట్నోట్లో చెప్తున్నారు, వాదించువాడు. ఏంటంట? వాదించువాడు. ఈ బయలు దేవత అనేది ఏదైతే ఉందో దానికి హీబ్రూలో ఉన్న పేరు ఏంటంటే బాల్ అని అర్థం. అనే పేరు, ఆ పేరు నుండే వచ్చినది బయలు అని. అయితే యెరుబ్బయలు అన్న పేరుకు అర్థం ఏంటంటే వాదించువాడు. అలాగే బాల్ దేవుడు వాదించుగాక, లేక బాల్తో వాదించు అని అర్థం. ఏంటి? 3 అర్థాలు ఉన్నాయి దీనికి. వాదించువాడు, అలాగే బాల్ దేవుడు వాదించుగాక, బాల్తో వాదించు అనే పేరు గల అర్థంతో కూడిన పేరును యెహోషు గారు గిద్యోను గారికి పెట్టారు. అర్థమైందా? ఇక్కడ విషయం కూడా ఏంటంటే గిద్యోను గారికి గిద్యోను అన్న పేరే కాదు, మరొక పేరు ఉంది. ఏంటది? యెరుబ్బయలు. అది నిజంగానే పర్మనెంట్ గా ఉండిపోయిందా అన్న దానికి కన్ఫర్మేషన్ 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. 7వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును. చాలు, కన్ఫర్మ్ అయిందా? యెరుబ్బయలు అనగా, ఎందుకంటే పేరు ఆల్రెడీ పెట్టేశారు కదా. ఇంకా వాదించువాడు ఆయన, బయలుతో వాదించేవాడు. వస్తే వాదిద్దాం అనేసి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే బలిపీఠము కట్టిన యెహోషు గారు గిద్యోను గారిని ఏమి అనలేదు అంటే, ఒకటి, యెహోవా దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. రెండవది, యెహోషు గారు ఆ బలిపీఠాన్ని
తన స్వతహా ఆలోచనతో కట్టినది కాదు, ఎవరో ప్రోద్బలంతో కట్టినది అన్న విషయం అర్థమవుతుంది.